ఓకే, వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి వార్తలు, ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనం చదువుదాం. ఇక స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అని చెప్పి అధ్యక్షుడిగా ప్రమాణం చేసినటువంటి ట్రంప్ ఈ మాటల్ని చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాపిటల్ హిల్ భవనంలో కమల పండుగగా, అక్కడ చాలా కన్నుల పండుగగా చాలా చక్కగా అక్కడ కార్యక్రమం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఉపాధ్యక్షుడిగా వాన్స్ని బాధ్యతలు స్వీకరించమని చెప్పడం జరిగింది. తర్వాత హాజరైన వారిలో ఒబామా ఉన్నారు, బుష్ ఉన్నారు, క్లింటన్ కూడా ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ మాటలు, అంటే ఇక నుంచి రాబోయేది స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దూసుకొని వెళ్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి దాన్ని బట్టి అక్కడ చూస్తున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నారంటే, హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు, ఇక అమెరికాకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళను చిత్తు చేస్తాం, సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుతమైన దేశాన్ని తీర్చిదిద్దటమే నా ప్రాధాన్యము, ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదం అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత అక్రమ వలసదారులు ఇక ఇంటికే, మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తాను, ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తాను, చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా, బైడెన్ నిర్ణయాలు ఏవి కూడా అమలు కానివ్వనని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే అట్టహాసంగా జరిగినటువంటి ఆ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల చాలామంది ఇప్పటికే ఆ ఊర్లు, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అన్నీ వదిలిపెట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ ఉంచేసి సంరక్షకులకు అప్పచెప్పేసి వలసదారులు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ప్రాంతాలకి. వాళ్ళకు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా సహకారం అందిస్తుంది వెళ్ళిపోవడానికి. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ చిత్రంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెలనియా ఇవాంకా, ఎలాన్ మస్క్ తదితరులు మనకి ఆ చిత్రంలో కనిపిస్తారు. చూడండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మన తెలుగు వార్త గురించి చూసుకున్నట్లయితే, తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. తెలుగువారు గ్లోబల్ లీడర్స్గా ఎదగాలి అని నిన్న జ్యూరిచ్ అక్కడ సభ ఒకటి జరుగుతూ ఉంది కదా మన వాళ్ళది, అక్కడ ఉన్నటువంటి అంశం అది. పేపర్ సరిగా కనిపించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి, కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి, ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారీగా ఐఏఎస్ల బదిలీ, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, సిఆర్డీఏ కమిషనర్గా కన్నాబాబు, జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్స్, సీనియర్ అధికారులతో కమిటీ, వైకాపా తెచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. తర్వాత జగన్తో సిబిఐ కుమ్మక్కు, అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు, డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు, సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు, కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత, తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. లబ్ధిదారు పైసా కూడా పెట్టక్కర్లేదు, యూనిట్ వ్యయంలో 50% రాయితీ, మిగతా మొత్తం బ్యాంకు రుణం, బీసీ, ఈడబ్ల్యూఎస్ స్వయం ఉపాధి రుణాలకు ప్రభుత్వ మార్గదర్శకాలు. కొలికపూడి, ఇదేం పద్ధతి, వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు, మీ తీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు, ఉద్యమకారుడైన మీరు కులాలని కించపరిచేలా మాట్లాడితే ఎలా, అందరినీ సమన్వయం చేసుకోవాలి, విభేదాలు పెంచొద్దు, ఎమ్మెల్యే కొలికపూడికి స్పష్టం చేసిన తెదేపా క్రమశిక్షణ కమిటీ. కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటనలో సంజయ్ ఒక్కడే నేరస్తుడు కాదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చేస్తున్నటువంటి ఆందోళనకారులు రోడ్డు మీదకి వచ్చారు. అయితే ఈ సందర్భంగా అక్కడ నిందితుడికి మరణించేంత వరకు జైల్లోనే శిక్ష అనేది విధించడం జరిగింది. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో సంజయ్ రాయ్కు యావజ్జీవ ఖైదు విధించడం జరిగింది. ఆ యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ఫ్రంట్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇవన్నీ మనం చూసాం.
చూస్తున్నానండి బిఎస్ఆర్ న్యూస్. మరింత మెరుగైన వార్తల సమాచారాన్ని మీకు అందించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.